కుబీర్ మండలంలోని చొండి గ్రామానికి చెందినటువంటి రవి గారు మన నారాయణరావు పటేల్ గారి దగ్గర తన గ్రామ సమస్యలను ఒకటిగా తీసుకెళ్తూ గ్రామానికి డెవలప్ చేసే విధంగా, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చేసే విధంగా ముందుకు సాగుతున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో యంగ్ అండ్ డైనామిక్ లీడర్గా తన గ్రామంలో మంచి పేరును సంపాదించుకుంటున్నటువంటి రవి గారు ఈరోజు మన భోస్లే నారాయణరావు పటేల్ గారు మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ద్వారా అక్కడ తన గ్రామంలో ఉన్నటువంటి ఒక నలుగురు చొండి గ్రామంలో ఉన్నటువంటి రవి, గంగాధర్, మహేందర్ అనే యువకులు అనారోగ్యంతో హాస్పిటల్లో పాలై వాళ్ళ అప్పులు సొప్పు చేసుకొని ఆ హాస్పిటల్కు ఆ డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు బాధపడుతుంటే నారాయణరావు పటేల్ దగ్గర రవి గారు తీసుకెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఈరోజు వాళ్ళకు ఇప్పేయడం జరిగిందన్నమాట. అందుకుగాను అక్కడ వచ్చినటువంటి ఈ మహేందరు, రవి, అదేవిధంగా గంగాధర్ లాంటి కొన్ని వందల మందికి తన గ్రామం నుంచి ఈ విధంగా నారాయణరావు పటేల్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఇప్పించినందుకు గాను ఈరోజు వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారికి, నారాయణరావు పటేల్ గారికి, మంత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి యువకులు, పెద్ద మనుషులు అందరూ రవి లాంటి ఒక మంచి యంగ్ అండ్ డైనామిక్ లీడరు గ్రామానికి వస్తే ఒక సర్పంచ్గా పోటీ చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారట. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు సాగాలని రవి గారికి మేము కూడా బిఎన్ఎస్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.